నమస్కారం. ఈ రోజు మనం జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం పేర్లు, ఫోటోల గురించి కాదు. దీని వెనుక మనల్ని నడిపిస్తున్న వ్యవస్థ ఎంత లోతుగా కుళ్ళిపోయిందో చెప్పే కథ ఇది. ఇదొక వ్యక్తి నేర చరిత్ర మాత్రమే కాదు. అస్సలు కాదు. ఈరోజు మనం కొన్ని కొత్త రిపోర్ట్లు, కొన్ని అంతర్గత ఈమెయిల్ను చూద్దాం. ఈ కథ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. సరే, అయితే ఎక్కడ మొదలు పెడదాం? ఈ మొత్తం కథ మళ్ళీ ఎలా మొదలైందంటే ఫిబ్రవరి 2026 సూపర్ బాల్తో. ఓ, ఆ యాడ్తోనా? అవును. అమెరికాలో అదొక పండగలాంటిది. 100 మిలియన్ల మందికి పైగా టీవీలోకి అతుక్కుపోతారు. అలాంటి టైంలో ఒక యాడ్ వచ్చింది. అది అందర్నీ నిశ్శబ్దంలోకి నెట్టేసింది. అందులో పెద్ద స్టార్లు లేరు, ఆడంబరాలు లేవు కదా? ఏమీ లేవు. కేవలం 8 మంది మహిళలు వాళ్ల చిన్ననాటి ఫోటోలు పట్టుకుని నిలబడి ఉన్నారు. వాళ్లే ఎప్స్టీన్ బాధితులు. వాళ్ళడిగిన ఒకే ఒక ప్రశ్న, మాకు న్యాయం కావాలి, ఆ ఫైల్స్ బయట పెట్టండి అని. ఆ ఒక్క మాటే దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. అవును. అయితే ఆ సమయంలో అధికారంలో ఉన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ అన్నారు. అంటే జరిగిందేదో జరిగింది, వదిలేయండి అన్నట్టు. ఇంత పెద్ద విషయం మీద ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడగలిగారు? దాని వెనుక కారణం ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ బయటపెట్టింది. ఇప్పుడుదాకా రిలీజ్ అయిన ఫైల్స్ ఉన్నాయి కదా, ఓ 5300. వాటిల్లోనే ట్రంప్ పేరు కాని, ఆయనకు సంబంధించిన మార్లాగో రిసార్ట్ పేరు కాని. ఎన్నిసార్లు వచ్చింది? అక్షరాల 38,000 సార్లు. 38,000 సార్లా? నమ్మలేకపోతున్నాను. ఇది టైపింగ్ మిస్టేక్ కాదు కదా? కాదు, 38,000 సార్లు. ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్లో ఒక వ్యక్తి పేరు ఇన్నిసార్లు ఉందంటే దాన్ని కేవలం స్నేహం అనగలమా? అందుకే బహుశా మోన్ అనే మాట వచ్చి ఉంటుంది. నిజమే. అయితే ఈ కథ కేవలం రాజకీయ నాయకులతో ఆగిపోలేదు. మన జీవితాలను ప్రతిరోజూ శాసించే వాళ్ల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఖచ్చితంగా. రాజకీయ నాయకుల గురించి చాలామంది ఊహించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరిచింది సిలికాన్ వ్యాలీ. ఎందుకంటే వాళ్లు మనకు ప్రపంచాన్ని ఎలా మార్చాలో పాఠాలు చెబుతారు కదా, కానీ తెర వెనుక వాళ్ల కథ వేరేలా ఉంది. అయితే దానికంటే ముందు అసలా క్లయింట్ లిస్ట్ ఉందా లేదా అనే దానిమీద పెద్ద గందరగోళం జరిగింది కదా? అవును. దర్యాప్తు సంస్థలు ప్రజలను ఎలా కన్ఫ్యూజ్ చేశాయో చూద్దాం. అదే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు ఆ క్లయింట్ లిస్ట్. ఎఫ్బీఐ అంతర్గత ఈమెయిల్స్లో ఏం జరిగిందో చాలా క్లియర్గా ఉంది. డిసెంబర్ 30, 2024న ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ పాల్ అబెట్ తన టీంకి ఒక మెయిల్ పెట్టారు. ఏమడిగారు? అందరూ మాట్లాడుకుంటున్నారు, అసలు మన దర్యాప్తులో ఆ క్లయింట్ లిస్ట్ దొరికిందా లేదా అని సింపుల్గా అడిగారు. దానికి సరిగ్గా మరుసటి రోజే డిసెంబర్ 31న రిప్లై వచ్చింది. ఆఫీసర్ చాలా స్పష్టంగా చెప్పాడు, సర్, అలాంటి లిస్ట్ ఏదీ లేదు, నో క్లయింట్ లిస్ట్ ఎగ్జిస్ట్స్ అని. ఆ తర్వాత 2 నెలలకు మళ్ళీ అదే మాట. ఫిబ్రవరి 19, 2025న ఇంకో ఎఫ్బీఐ సూపర్వైజర్ కూడా మా ఎంక్వైరీలో లిస్ట్ దొరకలేదు అని కన్ఫర్మ్ చేశారు. అంటే ఎఫ్బీఐ లోపల వాదన క్లియర్, లిస్ట్ లేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఎఫ్బీఐ లిస్ట్ లేదని చెప్పిన 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 21న అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ, అంటే దేశంలోనే టాప్ లాయర్ అన్నమాట, ఫాక్స్ న్యూస్ లైవ్లో ఒక బాంబు పేల్చారు. అవును. లైవ్ టీవీలో ఆమె ఇలా అన్నారు, ఎప్స్టీన్ క్లయింట్ లిస్ట్ నా డెస్క్ మీద ఉంది, నేను దాన్ని చూస్తున్నాను, అందులో చాలా పేర్లు ఉన్నాయి. ఒక నిమిషం, ఏంటి? దర్యాప్తు చేసిన ఏజెన్సీ ఏమో లిస్ట్ లేదంటోంది, ప్రభుత్వంలో టాప్ అఫీషియల్ ఏమో నా దగ్గర ఉంది అంటారా? సరిగ్గా అదే. ఇప్పుడు ఆలోచించండి, ఎవరో ఒకరు పచ్చి అబద్ధం చెబుతున్నారు. ఇది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోలేం. ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించిన గందరగోళంలా ఉంది. ఎందుకు? ఇది ఖచ్చితంగా ఒక వ్యూహమే. ప్రజలను కన్ఫ్యూజన్లో ఉంచడం. లిస్టు ఉందో లేదో తెలియకపోతే దానిమీద చర్చ ఆగిపోతుంది, దర్యాప్తు ముందుకు వెళ్లదు. ఈ గందరగోళంలో అసలు నేరస్తులు తప్పించుకోవడానికే కావాల్సినంత టైం దొరుకుతుంది. అధికారాన్ని కాపాడుకోవడానికి పాత టెక్నిక్ అన్నమాట. సరే, ఇక ఈ కథలో మరో కీలకమైన భాగానికి వద్దాం. టెక్నాలజీ ప్రపంచం. మొదటగా ఎలాన్ మస్క్. ఆయన ఎప్పుడూ తను బిజినెస్ పనుల మీదే ఎప్స్టీన్ను కలిశానని, ఐలాండ్కు వెళ్లలేదని చెప్పేవారు కదా? అవును. కానీ నవంబర్ 25, 2012 నాటి ఒక ఈమెయిల్ బయటపడింది. అది మస్క్ స్వయంగా ఎప్స్టీన్కు రాశారు. ఏమనుంది అందులో? వాట్ డే అండ్ నైట్ విల్ బి ద వైల్డెస్ట్ పార్టీ ఆన్ యువర్ ఐలాండ్, ప్రాబబ్లీ జస్ట్ తలులా అండ్ మీ. అంటే మీ ఐలాండ్లో వైల్డెస్ట్ పార్టీ ఎప్పుడు? నేను, నా భార్య తలులా వస్తాం అని. ఇక్కడ ఆ వైల్డెస్ట్ పార్టీ అనే పదం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. బిజినెస్ మీటింగ్స్ కోసం ఎవరు ఇటువంటి భాష వాడరు. ఎప్స్టీన్ ప్రపంచంలో పార్టీ అంటే అర్థం వేరు. ఇక వైల్డెస్ట్ పార్టీ అంటే అక్కడ ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. అలాంటి పార్టీ ఎప్పుడు అని మస్క్ అడుగుతున్నారంటే ఆ పార్టీలో ఏముంటుందో ఆయనకు ముందే తెలుసని అర్థమవుతోంది. ఇది అమాయకంగా అడిగిన ప్రశ్న కాదు. ఈ లిస్ట్లో ఇంకో పెద్ద పేరు మార్క్ జుకర్బర్గ్. ఆయన గురించి ఒక ఫోటో బయటకొచ్చింది. అవును. 2015లో తీసిన డిన్నర్ ఫోటోది. ఒకే టేబుల్ చుట్టూ ఎప్స్టీన్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, పేపాల్ కోఫౌండర్ పీటర్ థీల్, ఇంకా ఎంఐటీ మీడియా ల్యాబ్ డైరెక్టర్ అందరూ ఉన్నారు. ఆ ఫోటో అంటే ఎప్స్టీన్కు చాలా ఇష్టమట కదా? ఎంత ఇష్టమంటే దాన్ని పెద్దగా ఫ్రేమ్ కట్టించి తన న్యూయార్క్ అపార్ట్మెంట్లో గోడకు తగిలించుకున్నాడు.
అదతనికి ఒక ట్రోఫీ లాంటిది. ప్రపంచాన్ని శాసించే వాళ్ళందరూ నా దగ్గరికే వస్తారు అని చెప్పడానికి అదొక సింబల్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిన్నర్ జరిగింది 2015లో. అప్పటికే ఎప్స్టీన్ ఒక శిక్షపడిన నేరస్తుడు. అవును, 2008లోనే మైనర్ల కేసులో జైలు శిక్ష అనుభవించాడు. అలాంటి వ్యక్తితో పబ్లిక్ ఇమేజ్ గురించి అంత జాగ్రత్తగా ఉండే జుకర్బర్గ్ ఎందుకు డిన్నర్ చేయాలి? అదే, ఇది కేవలం బ్లాక్మెయిల్ కథ కాదు. అధికారం ఉన్నచోట నైతికత ఎలా కరిగిపోతుందో చెప్పే ఉదాహరణ. వాళ్ల దృష్టిలో ఎప్స్టీన్ ఒక నేరస్తుడు మాత్రమే కాదు, అతనొక నెట్వర్క్. డబ్బు, అధికారం, రహస్యాలు కలిసే ఒక సెంటర్. ఆ శక్తికి అట్రాక్ట్ అయ్యారు తప్ప అతని నేర చరిత్రను పట్టించుకోలేదు. టెక్నాలజీతో ప్రపంచాన్ని మారుస్తామన్న వాళ్లు కూడా ఆ చీకటి ప్రపంచంలో భాగమయ్యారన్నమాట. నిజమే. ఇంకా ఈ లిస్టు చాలా పెద్దది. లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ 2014లో ఎప్స్టీన్ ఐలాండ్కు వెళ్లినట్లు ఆధారాలున్నాయి. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్గేయ్ బ్రింకు ఎప్స్టీన్ పార్ట్నర్ గిస్లైన్ మ్యాక్స్వెల్తో మెయిల్సున్నాయి. అందరికంటే విచిత్రంగా మైక్రోసాఫ్ట్ మాజీ హెడ్ స్టీఫెన్ సినోఫ్స్కీ విషయం అనిపించింది. అవును, ఆయన మైక్రోసాఫ్ట్ నుండి రిటైర్మెంట్ డబ్బులు రాగానే ఎప్స్టీన్కు మెయిల్ పెట్టారు. నాకు డబ్బులు వచ్చాయి, నీకు కూడా అందుతాయి అని ఒక స్మైలీ ఎమోజీతో పంపారు. ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ తన రిటైర్మెంట్ డబ్బుల్లో ఒక సెక్స్ ట్రాఫికర్కు ఎందుకు వాటా ఇవ్వాలి? వింటుంటేనే చాలా విచిత్రంగా ఉంది. సరే, మనం ఎప్స్టీన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఆ కరేబియన్ ఐలాండ్. కాని దర్యాప్తు ప్రకారం అసలు భయానకమైన ప్రదేశం వేరే ఉందంటున్నారు. అవును, న్యూ మెక్సికో ఎడారిలోని జోరో ర్యాంచ్ గురించి కదా? సరిగ్గా అదే. అందరూ ఐలాండ్ గురించే మాట్లాడతారు, కాని బాధితులను, ఇన్వెస్టిగేటర్లను ఎక్కువగా భయపెట్టింది ఆ ర్యాంచ్. 10,000 ఎకరాల సామ్రాజ్యమది. జనవాసాలకు చాలా దూరంగా ఉంటుంది. ఒకసారి ఆ గేటు లోపలికి వెళ్తే బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టే. 10,000 ఎకరాలా? అంత పెద్ద ప్రదేశంలో ఏముండేది? అక్కడ 26,700 చదరపాడుగుల భారీ భవనం, ప్రైవేట్ రన్వే, భూమిలోపల రహస్య సొరంగాలు అన్నీ ఉండేవి. బాధితుల కథనం ప్రకారం ప్రతి గదిలో చివరికి బాత్రూముల్లో కూడా సీక్రెట్ కెమెరాలు ఉండేవట. అవును, ఎప్స్టీన్ ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చుని ర్యాంచ్ మొత్తాన్ని కెమెరాల ద్వారా చూసేవాడు. అది ఇల్లు కాదు, ఒక హైటెక్ జైలు. నన్ను ఆశ్చర్యపరిచే విషయమేంటంటే 2019లో ఎప్స్టీన్ను అరెస్టు చేసినప్పుడు FBI అతని న్యూయార్క్, పారిస్ ఇళ్లను, ఐలాండ్ను కూడా సోదా చేసింది. కానీ ఈ 10,000 ఎకరాల ర్యాంచ్ని ఎప్పుడూ సెర్చ్ చేయలేదు. ఎందుకు? అదే $1 మిలియన్ ప్రశ్న. దానికి సంబంధించి ఒక భయంకరమైన ఆరోపణుంది. ఆ ర్యాంచ్లో 2 విదేశీ అమ్మాయిలను అత్యంత దారుణంగా హింసించి చంపేశారని, వాళ్ల శవాలను అక్కడే ఎక్కడో పాటిపెట్టారని ఒక బాధితురాలు చెప్పింది. దేవుడా! ఒకవేళ FBI ఆ ర్యాంచ్ను తవ్వి ఉంటే ఆ శవాలు దొరికేవేమో. అప్పుడు ఇది కేవలం సెక్స్ ట్రాఫికింగ్ కేసు కాదు, మర్డర్ కేసయ్యేది. మర్డర్ కేసైతే దర్యాప్తు పూర్తిగా మారిపోయేది కదా? ఖచ్చితంగా. అప్పుడు ఎప్స్టీన్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాల్సొచ్చేది. కేసు తీవ్రత పెరిగే కొద్దీ పెద్ద తలకాయల పేర్లు బయటకొచ్చే ప్రమాదం ఉంది. బహుశా ఆ రిస్క్ తీసుకోలేక ఆ ర్యాంచ్ జోలికే వెళ్లలేదేమో అనే బలమైన అనుమానం ఉంది. అతని వికృత మనస్తత్వానికి ఆ ర్యాంచ్లో ఇంకా ఏమైనా ఆధారాలు దొరికాయా? దొరికాయి. ఆ ర్యాంచ్ గుమ్మంలోనే అతనొక పెయింటింగ్ పెట్టించుకున్నాడు. దాని పేరు ది మాస్కర్ ఆఫ్ ది ఇన్నోసెన్స్, అంటే అమాయకుల ఊచకోత. ఆ పెయింటింగ్లో సైనికులు పసిపిల్లలను కత్తులతో పొడిచి చంపుతూ ఉంటారు. అవును, అలాంటి భయంకరమైన పెయింటింగ్ను ఎవరైనా ఇంటి గుమ్మల్లో పెట్టుకుంటారా? అది అతని సాడిజంకి ఒక బహిరంగ ప్రకటన లాంటిది. ఈ స్థాయి క్రూరత్వం కేవలం లైంగిక వాంఛతో ఆగదు. ఇది ఒక రకమైన గాడ్ కాంప్లెక్స్లా అనిపిస్తోంది. మీరు సరిగ్గా చెప్పారు. అందుకే అతను ఆ ర్యాంచ్లో ఒక వింత ప్రయోగానికి ప్లాన్ చేశాడు. ఇన్వెస్టిగేటర్లు దాన్ని బేబీ ర్యాంచ్ అని పిలుస్తున్నారు. తన డిఎన్ఏను ప్రపంచమంతా వ్యాపింపజేయాలనేది అతని కోరిక. ఒకేసారి 20 మంది అమ్మాయిలను తన స్పర్మ్తో గర్భవతులను చేసి ఒక సూపర్ రేస్ను సృష్టించాలనుకున్నాడట. అవును, ఇది యూజెనిక్స్ అనే సిద్ధాంతం. కేవలం తెలివైన, శక్తివంతమైన జన్యువులు ఉన్నవాళ్లే భూమిమీద ఉండాలని హిట్లర్ నమ్మిన సిద్ధాంతం. ఇది కేవలం అతని ఊహేనా, లేక నిజంగానే ప్రయత్నించాడా? చాలా సీరియస్గా ప్రయత్నించాడు. దీనికోసం స్టీఫెన్ హాకింగ్, హార్వర్డ్ జెనెటిసిస్ట్ జార్జ్ చర్చ్ వంటి గొప్ప శాస్త్రవేత్తలతో కూడా సమావేశమయ్యాడు. వాళ్ల పరిశోధనలకు ఫండింగ్ ఇచ్చి నా డిఎన్ఏను ఎలా శాశ్వతంగా నిలపాలి అని అడిగేవాడు. అంటే ఒకవైపు కొత్త జీవాన్ని సృష్టించాలని చూస్తూనే మరోవైపు తనకు చావు రాకూడదని కూడా అనుకున్నాడా? అవును, అతనికి చావంటే విపరీతమైన భయం. అందుకే క్రయానిక్స్ వైపు ఆకర్షితుడయ్యాడు. చనిపోయిన తర్వాత తన శరీరాన్ని, ముఖ్యంగా తన తల మరియు పురుషాంగాన్ని డీప్ ఫ్రీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. తల, పురుషాంగమా? అతని దృష్టిలో ఆ రెండే ముఖ్యం. అతని తెలివితేటలు, అతని బీజం, ఈ రెండిటిని భవిష్యత్తులో పునరుద్ధరించవచ్చని నమ్మాడు. మనం మాట్లాడుకుంటున్న ఈ పెద్ద పెద్ద కుట్ర సిద్ధాంతాలు, వికృత ప్రయోగాల మధ్య నలిగిపోయిన ఎంతోమంది బాధితులున్నారు. వాళ్ల కథలు కూడా ఉన్నాయా ఈ ఫైల్స్లో? ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన డాక్యుమెంట్స్లో ఒక బాధితురాలి డైరీ దొరికింది. అది చదివితే గుండె తరుక్కుపోతుంది. ఆమె టీనేజ్లో ఎప్స్టీన్ వలలో చిక్కుకుని గర్భవతయింది. బహుశా ఆ బేబీ ర్యాంచ్ ప్రయోగంలో భాగంగానేమో అబార్షన్ చేయనివ్వలేదు. బిడ్డ పుట్టిన వెంటనే గిస్లైన్ మ్యాక్స్వెల్ ఆ పసికందును ఆమె నుండి లాక్కెళ్లిపోయింది.
ఆ తల్లి పడిన వేదన ఆ డైరీలో ఉంది. నా బిడ్డ ఏమైంది? అబ్బాయా అమ్మాయా? బ్రతికే ఉందా? ఎవరికైనా అమ్మేశారా? లేదా ఎప్స్టీన్ ప్రయోగాలకు బలిచేశారా అని రాసుకున్న ప్రతి అక్షరంలో నరకం కనిపిస్తుంది. ఆ బిడ్డ ఆచూకీ ఇప్పటికీ తెలీదు. ఇంత పెద్ద కుంభకోణంలో మనం మాట్లాడుకునే పేర్లు, డబ్బు, అధికారం వెనుక ఇలాంటి లెక్కలేనన్ని విషాదాలున్నాయి. ఆ తల్లి వేదనకు ఎవరు జవాబు చెప్తారు? ఆ జవాబు ఎప్పటికీ దొరకదేమో. ఎందుకంటే వ్యవస్థ వాళ్ళను కాపాడటంలో విఫలమైంది. 2008లో జైలుకు వెళ్లి వచ్చాక కూడా ఎప్స్టీన్ తన పనులు ఆపలేదు. 2016లో అతనికొచ్చిన ఒక ఈమెయిల్లో కుండలిని అనే కోడ్వర్డ్ ఉంది. కుండలిని అంటే యోగాకు సంబంధించింది కదా? అవును. కానీ ఎప్స్టీన్ ప్రపంచంలో అది అమ్మాయిలను ఆకర్షించడానికి ఒక ఎర. ఆ ఈమెయిల్లో ఏముందంటే, ఏముంది? సో మెనీ హాట్ గర్ల్స్ ప్రామిస్ యంగ్ ఫ్లెష్ అనుంది. అంటే చాలామంది హాట్ అమ్మాయిలున్నారు, లేత మాంసం దొరుకుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను అని. సరిగ్గా అదే. యోగా స్టూడియోల పేరుతో అమ్మాయిలను ఆకర్షించి వాళ్లను ఎప్స్టీన్కు సరఫరా చేసే నెట్వర్క్ 2016లో కూడా చురుకుగా పనిచేస్తోందని చెప్పడానికి ఇది తిరుగులేని ఆధారం. ఇన్ని ఆధారాలు, ఈమెయిల్సు, ఫోటోలు, ఫ్లైట్ లాగ్సో, బాధితుల సాక్ష్యాలు అన్నీ ఉన్న తర్వాత FBI ఈ కేసును అధికారికంగా ఎలా ముగించింది? అదే ఈ కథలో అత్యంత విడ్డూరమైన ముగింపు. FBI తుది నివేదిక సారాంశం ఇది: ఎప్స్టీన్ అమ్మాయిలను లైంగికంగా వాడుకున్నది నిజమే, కానీ అతను వేరే శక్తివంతమైన వ్యక్తుల కోసం అమ్మాయిలను సరఫరా చేశాడనడానికి మాకు ఆధారాలు లేవు. ఒక్క నిమిషం. ఆధారాలు లేవా? మనం ఇందాకట్నుంచి మాట్లాడుకుంటున్న ఫ్లైట్ లాగ్స్, వైల్డ్ పార్టీకి పిలిచిన ఈమెయిల్, ఆ డిన్నర్ ఫోటోలు ఇవన్నీ ఆధారాలు కావా? అంటే అధికారం చేతిలో ఉన్నవారిని విచారించేటప్పుడు ఆధారమనే పదానికి అర్థం మారిపోతుందా? ఖచ్చితంగా. ఒక అసిస్టెంట్ US అటార్నీ తన ఈమెయిల్లో ఎప్స్టీన్ తప్ప వేరే మగవాళ్లున్న వీడియోలు మాకు దొరకలేదు అని రాశారు. దొరకలేదా, లేక దొరికిన వాటిని మాయం చేశారా? ఎందుకంటే ఆ వీడియోలు బయటకొస్తే అమెరికా రాజకీయ, వ్యాపార, టెక్నాలజీ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. సరికాదే. ఇక్కడ వ్యవస్థ ఎప్స్టీన్ను కాపాడట్లేదు. వ్యవస్థ తనను తాను కాపాడుకుంటోంది. ఎప్స్టీన్ చనిపోయాడు, కేసు మూసేశారు. కాని ఆ ర్యాంచ్లో పాతిపెట్టారని ఆరోపించబడిన శవాలు, ఆ తల్లి నుండి వేరు చేయబడిన బిడ్డ, 38,000 సార్లు వినిపించిన పేరు, ఇవన్నీ ప్రశ్నలుగాని మిగిలిపోయాయి. అవును. ఈ కథ మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఫ్లైట్ లాగ్స్ ఉన్నాయి, ప్రత్యక్ష సాక్షులున్నారు, ఈమెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆధారాలు లేవు అని దర్యాప్తును ముగించినప్పుడు మనం దేన్ని నమ్మాలి? ఈ వ్యవస్థ తనను తాను విచారించుకున్నప్పుడు న్యాయం ఎలా సాధ్యమవుతుంది? లేదా న్యాయం అనేది కూడా యథాతథ స్థితిని కాపాడటానికి ఒక సాధనం మాత్రమేనా? ఈ ప్రశ్నతోనే మనం ఈ చర్చను ముగించాలి.